25 ఒక అమ్మాయి అంట ఒక సంఘంలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సీజన్ జరుగుతుంది. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంటే బైబిల్లో మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే, వ్యక్తిగతంగా ఏదైనా సందేహాలు ఉన్నట్టయితే దైవజనుని అడగచ్చు అనమాట. అలా దైవజనుని అడిగే ప్రక్రియలో ఒక 25 నిండిన ఒక అమ్మాయి లైన్లో నిలబడింది, మైక్ పట్టుకొని ఉంది, రెడీగా ఉంది, తనకు అవకాశం ఎప్పుడు వస్తుందని. వచ్చింది అమ్మాయికి అవకాశం, చేతిలో మైక్ పట్టుకునింది. ఈ స్టేజ్ మీద సేవకు నిలబడి వాక్యం చెప్తూ అడుగుతున్నటువంటి వాళ్ళందరికీ ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నాడు. ఆ 25 అమ్మాయి వచ్చేసరికి ఆ అమ్మాయి వస్తూ మైక్ చేతిలో పట్టుకుంది, ఇలా వణుకుతూ ఒక ప్రశ్న అడుగుతుంది. అయ్యగారు వందనాలండి. వందనాలమ్మ. ఏంటి చెప్పమండి మీ ప్రశ్న? అయ్యా, నేను బాప్తిసం తీసుకున్న తర్వాత నేను రక్షణ పొందానా పొందలేదా అన్న అనుమానంగా ఉంది, భయంగా ఉంది, ఆందోళనగా ఉంది అని వణుకుతూ బాధపడుతూ అడుగుతుంది ఆ 25 అమ్మాయి. ఎవరిని? సేవకుని. రక్షణ పొందాను అని నాకు ఎలా తెలుస్తుంది చెప్తారా నాకు? నేను మారు మనసు పొందాను, రక్షణ పొందాను నాకు ఎలా తెలుస్తుందయ్యా? నా చేత కావట్లేదు, ఎలా తెలుస్తుందని అడిగింది 25 అమ్మాయి. అప్పుడు ఆ దైవజనుడు ఆ అమ్మాయిని చూసి అడిగాడు, అమ్మా నీ పేరు ఏంటి అని అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, అయ్యా నా పేరు జాయ్, నా వయసు 25 ఏళ్ళు. అప్పుడు పాస్టర్ గారు మళ్ళీ తిరిగి అడిగారు, అమ్మా నీకెందుకు అనుమానం వచ్చిందని అడిగాడు. జాయ్ నీకెందుకు అనుమానం వచ్చింది నేను రక్షణ పొందానా లేదని? అప్పుడు ఆ అమ్మాయి ఏడుస్తూ ఇలా అంది, అయ్యా మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అనే మాట ఉంది సార్ బైబిల్లో. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అనే మాట. యేసుక్రీస్తు నన్ను ఏర్పరచుకున్నాడా, నన్ను రక్షిస్తాడా, నన్ను ఆత్మీయతలోకి నడిపిస్తాడా, నాకు నిత్య మార్గాన్ని ఇస్తాడా అని ఏడుస్తుంది మరి ఎక్కువగా. అప్పుడు పాస్టర్ గారు మళ్ళీ అడిగాడు జాయ్ని అడిగాడు, జాయ్ యేసుక్రీస్తు అంటే నీకు ఇష్టమా అని. అప్పుడు ఆ అమ్మాయి ఏడుస్తూ చెప్పింది, ఇష్టమేనయ్యా. దేవుని వాక్యం అంటే నీకు ఇష్టమా అని అడిగాడు. ఇష్టమేనయ్యా. వాక్యం చదవాలని ఆశ ఉందా అని అడిగాడు. ఉందయ్యా. వాక్యం అర్థం చేసుకోవాలని కోరుకుందంటే ఉందయ్యా అన్నాడు. ఉంటుందా ఉండదా? అందరికీ ఉంటుంది. వాక్యానుసారంగా బ్రతకాలని కోరుకుందా అని అడిగాడు. ఉంటుందా ఉండదా? ప్రతి ఒక్కరు ఉంటుంది. దేవుని నమ్ముకున్నా, దేవుని అంగీకరించే ప్రతి ఒక్కరు ఉంటుంది, ఉంది. మళ్ళీ చివరికి ఒక ప్రశ్న అడిగాడు, అమ్మా మరి వాక్యానుసారంగా బ్రతుకుతున్నావా అని అడిగాడు. వాక్యానుసారంగా బ్రతుకుతున్నావా అంటే అప్పుడు ఇంకా బోర్ని ఏడవడం మొదలుపెట్టింది ఆ అమ్మాయి. భయంకరంగా ఏడుస్తుంది. అయ్యా వాక్యానుసారంగా జీవించడం నా వల్ల కావట్లేదయ్యా, అదే నాలో భయాన్ని పుట్టిస్తుంది. నేను రక్షణ పొందానా? వేల తలంపులు, వేల కోరికలు, వేల ఆలోచనలు నా మదిలో వస్తున్నాయి. నేను ఏకాగ్రతతో పవిత్రంగా బతకలేకపోతున్నాను. నేను రక్షణ పొందానా? అప్పుడు మళ్ళీ అడిగాడు, వాక్యానుసారంగా బతకగలుగుతున్నావా అని. ఇప్పుడు నా ప్రశ్న, మీరు ఎవరైనా బతుకుతున్నారా వాక్యానుసారంగా ఎవరైనా బ్రతుకుతున్నారా? బతకలేదా? ఇంకెందుకు వాక్యం చదవడం అయితే? ఆవిడ మళ్ళీ అడిగాడు, అమ్మ వాక్యానుసారంగా బతుకుతున్నావా అని అడిగాడు. నా వల్ల కావట్లేదు పాస్టర్, సాధ్యం కావట్లేదు, ఉరుకుతూ అడుగుతుంది. అందుకే నాలో అనుమానం, అందుకనే నాలో భయం, నా వల్ల కావట్లేదు, నా చేత కావట్లేదు అన్నది అమ్మాయి. అప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పారు, ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావే ఏడుపు, ఏంటా ఏడుపు? నా వల్ల కావట్లేదు, వాక్యానుసారంగా యథార్థంగా నీతిగా బతకడం నా చేత కావట్లేదు అని ఏడుస్తున్నావే, ఆ ఏడుపే నిదర్శనం నువ్వు రక్షణ పొందావని. ఎందుకు తెలుసా? నిజంగా మారు మనసు రక్షణ పొందినవాడు అలా ఏడుస్తాడు, రోధిస్తాడు, ఈ వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా బతకలేకపోతున్నానే అని. ఎవడైతే ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడడం లేదో వాడు రక్షణ పొందలేదని అర్థం.